ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమ ప్రయాణం మీద నిర్దిష్టంగా అవగాహన లేని వాళ్ళు ఈ ఉద్యమాన్ని నిరంతరం విమర్శిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా ఆ విమర్శలన్నిటిని ఎదుర్కొంటూనే చేరాల్సిన లక్ష్యం మీద దృష్టి పెట్టి మందకృష్ణ మాదిగ గారు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. జాతి ప్రజలను కూడా ఆ విధంగానే నిర్దిష్టంగా నడపడం జరిగింది. మనం ఏ విధంగా అయితే ఏ మార్గం ద్వారా అయితే లక్ష్యాన్ని చేరగలుగుతామో అనే విషయాన్ని పూర్తిగా ఆలోచించి తన సహచర నాయకులందరితో చర్చించి కార్యకర్తలు చర్చించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుని ఆ దిశగానే ఉద్యమాన్ని నడిపించాడు. సరే, కృష్ణమాదిగ గారు తీసుకున్నటువంటి ఒక వ్యూహాత్మకమైన నిర్ణయాలు, ఆయన అనుసరించిన పద్ధతులు, ఆయన అనుసరించిన మార్గాలు, ఏ లక్ష్యం ద్వారా మనం ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలమో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూనే ఎదురవుతున్న అడ్డంకులను, ఎదురవుతున్నటువంటి కుట్ర కుతంత్రాలను వాటన్నిటిని అధిగమిస్తూ ఎక్కడ మనకు బలం లేదో అక్కడ బలాన్ని సమకూర్చుకుంటూ ఎక్కడైతే మనకు బలం ఉందో ఆ బలాన్ని లక్ష్యానికి అనుగుణంగా ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు లక్ష్యానికి అనుగుణంగా ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఇవాళ జాతికి విజయాన్ని మందకృష్ణ మాదిగ గారు అందించాలని స్పష్టంగా భావిస్తున్నాం. ఈ 30 ఏళ్ల ఉద్యమ ప్రయాణంలో నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, అవహేళనలు జరిగినా, లేకపోతే ఇంకా విమర్శలు వచ్చినా, దూషణలు వచ్చినా, చాలామంది దుమ్మెత్తిపోసినా అవన్నీ వ్యక్తిగతంగా నాయకుడిగా మందకృష్ణ మాదిగ స్వీకరించాడు. కానీ విజయం మాత్రం బహుమానంగా మాదిగ జాతి ప్రజలకు అందించాడు. నిందలు అవమానాలు మందకృష్ణ మాదిగ ఎదుర్కొన్నాడు, విజయం ఫలితం మాత్రం మాదిగ జాతికి అందించాడు. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి ఈ విజయం ఏదైతే ఉందో దానికి 100% మందకృష్ణ మాదిగ గారిని తిరుగులేని సమర్థవంతమైన నాయకత్వం వల్ల జరిగిందని చెప్పేసి యావత్ మాదిగ జాతి భావిస్తుంది. ఈ పోరాట ప్రయాణం ముందుకు జరుగుతున్న క్రమంలో కృష్ణమాదిగ గారిని నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలని, ఈ ఉద్యమాన్ని దెబ్బతీయాలని, ఈ ఉద్యమంలో చీలికలు తీసుకురావాలని, తద్వారా మాదిగ ప్రజల్లో ఒక అనైతికత సృష్టించాలని చెప్పేసి పాలకులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రతి సందర్భంలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి నిర్బంధంలో మాదిగ జాతి ఏకగ్రీవంగా మందకృష్ణ మాదిగ గారి వెంటనే నడిచింది. 30 ఏళ్ళు ఒక జాతి ఒక నాయకుడి మీద నమ్మకం పెట్టుకొని ఉండడం అనేది చరిత్రలో ఎక్కడ అసాధ్యమైన సంఘటన. 94లో మందకృష్ణ మాదిగ గారి మీద ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో 2024లో మాదిగ జాతి కూడా అదే నమ్మకంతో పెట్టుకున్నారు. అందువల్ల 94లో మందకృష్ణ మాదిగ గారు పిలిస్తే లక్షల మంది మాదిగలు కదిలిండ్లు. 2024లో అంటే 30 ఏళ్ల తర్వాత పిలిస్తే కూడా లక్షలాది మంది మాదిగ ప్రజలు కదిలి రావడం జరిగింది. అందువల్ల మాదిగల మధ్య, మందకృష్ణ మాదిగ మధ్య ఒక తిరుగులేని ఒక చారిత్రకమైన అనుబంధం ఈ ఉద్యమం ద్వారా నెలకొల్పబడ్డది. ఆ పరస్పర నమ్మకమే ఇవాళ ఈ విజయం సాధించడానికి దారి తీసిందని చెప్పేసి మేము భావిస్తున్నాం.